హనుమద్గిరి లక్ష్మీ నరసింహస్వామి రహస్యం. సెలవుల కోసం తాతయ్య ఊరికి వచ్చిన సాహస్ హనుమద్గిరి కొండవైపు ఆసక్తిగా చూస్తున్నాడు. తాతయ్య, ఆ కొండమీద ఉన్న నరసింహస్వామి గుడిలో ఏదో రహస్యం ఉందని పిల్లలు చెప్పుకుంటున్నారు, అది నిజమేనా అని అడిగాడు. కేశవ తాతయ్య నవ్వి, అవును సాహస్, ఆ రహస్యం తెలుసుకోవాలంటే మనమా కొండ ఎక్కాల్సిందే అన్నారు. ఇద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. కొండ అడుగుభాగానికి చేరుకోగానే భారీ రాళ్ళు, దట్టమైన చెట్లు కనిపించాయి. మెట్లు ఎక్కుతుండగా కేశవ తాతయ్య కథ మొదలుపెట్టారు. పూర్వం హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువెళ్తున్నప్పుడు అందులోని ఒక చిన్న ముక్క ఇక్కడ పడిందట. అందుకే దీనిని హనుమద్గిరి అంటారు అని చెప్పారు. సాహస్ ఆశ్చర్యంగా ఆ రాళ్లను తాకుతూ ముందుకు సాగాడు. మధ్య దారిలో ఒక కోతి సాహస్ వైపు వచ్చి ఆగింది. అది సాధారణమైన కోతిలా కాకుండా చాలా ప్రశాంతంగా ఉంది. సాహస్ తన దగ్గర ఉన్న అరటిపండును ఆ కోతికి ఇచ్చాడు. అది పండును తీసుకుని పక్కనే ఉన్న ఒక చిన్న దారివైపు వెళ్లమని సైగ చేస్తున్నట్లుగా చూసింది. సాహస్ ఆశ్చర్యపోయాడు. తాతయ్యా, ఆ కోతి మనల్ని ఏదో దారిలోకి రమ్మంటోంది అని సాహస్ పిలిచాడు. కేశవ తాతయ్య కూడా ఆశ్చర్యపోయి సాహస్ వెంటే వెళ్లారు. మెయిన్ రోడ్డుకు దూరంగా ఉన్న ఒక ఇరుకైన దారిగుండా వారు వెళ్లారు. అక్కడ ఒక పాతకాలపు రాతి కట్టడం, దానిపై అద్భుతమైన శిల్పాలు కనిపించాయి. ఆ దారి నేరుగా ఒక గుహ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళింది. గుహ లోపల నుండి చల్లని గాలి వస్తోంది. సాహస్, ఈ గుహ గురించి పురాణాల్లో ఉంది. నరసింహస్వామి తన ఉగ్రరూపాన్ని శాంతింపజేసుకోవడానికి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారట అని తాతయ్య వివరించారు. సాహస్ మెల్లగా లోపలికి అడుగుపెట్టాడు. గుహ గోడలపై హనుమంతుడు నరసింహస్వామిని ప్రార్థిస్తున్నట్లుగా ఉన్న చిత్రాలు ఉన్నాయి. రహస్యం ఏమిటంటే సాహస్ హనుమంతుడే స్వయంగా నరసింహస్వామిని శాంతించమని కోరుతూ ఇక్కడ తపస్సు చేశాడట. అందుకే ఇక్కడ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిగా చాలా ప్రశాంతంగా కనిపిస్తారు అని కేశవ చెప్పారు. కేశవ తాతయ్య ముందుకు నడిచి ఒక రాతి స్తంభాన్ని చూపించారు. ఈ స్తంభం నుండి రాత్రిపూట ఒక వింత వెలుగు వస్తుందని చెబుతారు. ఆ వెలుగే భక్తులకు దారి చూపిస్తుంది అన్నారు. సాహస్ ఆ స్తంభాన్ని పరీక్షగా చూశాడు. అది చాలా నునుపుగా మెరుస్తూ ఉంది. సాహస్ అనుకోకుండా స్తంభం వెనుక ఉన్న ఒక చిన్న రంధ్రంలో చేపెట్టాడు. అక్కడ ఒక పాత తాళపత్ర గ్రంథం దొరికింది. దానిని బయటకు తీసి తాతయ్యకు ఇచ్చాడు. తాతయ్య, ఇదేదో పాత పుస్తకంలా ఉంది అని సాహస్ ఉత్సాహంగా అన్నాడు. వారు గుహ దాటి ప్రధాన ఆలయంలోకి చేరుకున్నారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం ఎంతో కాంతివంతంగా, ప్రశాంతంగా ఉంది. సాహస్ తాతయ్యతో కలిసి భక్తిగా నమస్కరించుకున్నాడు. ఆ తాళపత్ర గ్రంథాన్ని పూజారిగారికి అప్పగించారు. పూజారిగారు అది ఈ క్షేత్ర చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారమని చెప్పారు. సూర్యాస్తమయం సమయంలో సాహస్, తాతయ్య కొండ దిగుతున్నారు. తాతయ్య, ఈరోజు నాకు హనుమద్గిరి నిజమైన రహస్యం తెలిసింది. అది కేవలం విగ్రహం కాదు, భక్తి మరియు ప్రశాంతత ఉన్న చోట దేవుడు ఉంటాడని అర్థమైంది అన్నాడు సాహస్. కేశవ తాతయ్య సాహస్ను మెచ్చుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు.